మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నేటి దినమందు మా వినికిడిలో నీ స్వరము వినిపించమని. మా ప్రభువా నాయనా, నీ వాక్యము వినుచుండగా మా బండ హృదయములు చదును చేయబడినట్లు సరిచేయమని నేను వేడుకొనుచున్నాం. రెండంచులు వాడి అయిన ఖడ్గము వంటి నీ వాక్యమును మా హృదయమును శోధించుచున్నప్పుడు మా తండ్రి, మేము పట్టబడి నీ వాక్యమును నీ చిత్తానుసారముగా గ్రహించి దాని ప్రకారము జీవించుటకు సహాయం దయచేయమని, నీ దాసుడైన నన్ను మరుగు చేయమని. వాక్యము వినుచుండగా మా తండ్రి, వాక్యము వినుటకు మేము సిద్ధముగా ఉన్నామనియు, మా హృదయములు గ్రహించుటకు సిద్ధముగా ఉన్నవనియు, మా తలంపులు ఫోకస్డ్గా ఉన్నవనియు, మా శరీరము నీకు లోబడుచున్నదనియు ప్రభువా నీ ఎదుట కన్ఫెస్ చేస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాం. సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయము మన సిరీస్లో ప్రారంభ అంశం. స్పీక్ లార్డ్, ఫర్ యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్. నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయము. బిఫోర్ సమూయేలు గురించి, సమూయేలు యొక్క పిలుపును గురించి మనం ధ్యానం చేస్తున్నాము ప్రప్రథమంగా. Before we get into that, we need to historically locate where and how Samuel was bridging and helping the formation of the religion of Israel. Manaku telusu, when Moses was leading them from Egypt to the promised land, there were 12 tribes, 12 plus tribes, including the tribes of Joseph. ఈ 12 గోత్రాలు ప్లస్ ఉపగోత్రాలు ఇవన్నీ దే వర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ కెనాన్. ట్రైబ్స్ చిన్న చిన్నగా, ఇదిగో దిస్ పార్ట్ బిలాంగ్ టు దిస్ ట్రైబ్, దిస్ పార్ట్ బిలాంగ్స్ టు దిస్ ట్రైబ్. ఇట్లా ద ల్యాండ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్. Wanderers, 40 years of wanderers now became tribals who settled according to the share of the land they got based on how Moses and Joshua put lots and they gave them their own share. ఈ పరిస్థితిలో each tribe has a particular enemy. ఒక్కొక్క ట్రైబ్కు ఒక్కొక్క ఏరియా ఆఫ్ కాన్సన్ట్రేషన్ బట్టి ఒక్కొక్క శత్రువుతో ఎక్కువగా పోరాడాల్సి వచ్చింది. సో ద ట్రైబల్ కాన్ఫెడరేషన్ వాజ్ దేర్. 12 గోత్రాలు, ఇంకా ఎక్కువ గోత్రాలు, వీళ్ళ ట్రైబ్స్ చీఫ్, వాళ్ళకు ఒక ప్రీస్ట్, ఇలా దే హ్యావ్ సమ్ స్మాల్ shrines ఆల్సో. బిఫోర్ David built the centralized shrine in Jerusalem. ఈ చిన్న ట్రైబల్ వర్షిప్ ఏరియాస్లో Shiloh was the prominent place where the worship was carried predominantly. At least once a year, every tribe, every member need to come to Shiloh, whichever way you pronounce it. షిలోహుకు వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకోవాలా. వై? బికాస్ ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎట్ షైలో. షిలోహులో దేవుని నిబంధన మందసం ఉంది కాబట్టి ఆల్ త్రూ ద ఇయర్, నో మ్యాటర్ వాట్ హౌ దే వర్షిప్డ్, దే ఆర్ సపోజ్డ్ టు బీ ఎట్ షైలో అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్. హన్నా ఆ విధంగానే షిలోహుకు వచ్చింది. ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చే మొక్కుబడిలో షీ కేమ్ దేర్ అండ్ షీ పోర్డ్ అవుట్ హర్ హార్ట్. సో ఈ కాన్ఫెడరేషన్ ఇలా ఉన్నప్పుడు
there came a crisis. It is very similar to the crisis Israel is going through right now. The strip of Gaza, Philistines అని అంటారు బైబిల్లో, బికాస్ ఫిలిస్టియా అన్న ఆరిజిన్ కలిగిన వ్యక్తి నుంచి వాళ్ళని ఫిలిస్టియన్స్ అని అన్నారు. ద వెరీ నేమ్ Palestine got its origin from Philistines. వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఆ గాజా స్ట్రిప్లో. దే హ్యావ్ Pentapolis, 5 major cities in that area, totally controlled by them. ఈ పరిస్థితిలో అక్కడ నుంచి they were trying to capture each tribe. There was no proper unity among the tribes, no organized armies, so to speak, to wage wars on Philistines. ఈ పరిస్థితిలో did the religious leaders cooperate well? No. God raised judges in that time. ఎప్పుడైతే లోకంలో చెడు ఉద్భవించిందో దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని లేపుతూ వచ్చాడు. And God wanted it that way. For some reason, God was not happy at all with kings. The Philistines were so powerful. They were encroaching, they were conquering the Israelite land. అయితే మీకు తెలుసు, Philistines has this problem has been with Samson. సంసోను దాగోను దేవాలయమును కదిలించింది ఫిలిస్టీయుల దేవాలయం. అది సౌలు రాజు, ఆ తర్వాత కొద్దో గొప్ప దావీదు రాజు వరకు ఇక కదలకుండా లేకుండా పోయే వరకు it continued. When Philistines were gaining prominence, the political situation of Israel was not so good because దేవుడు వారి మధ్య లేడు. ఏ కాలంలో లేడంటే, at Shiloh there was a priest named Eli. ఏలీ అను ఒక యాజకుడు అక్కడ ఉండి యాజకత్వం చేస్తున్నాడు. ఏలీకి ఉన్న ఆ ప్రాంతంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ద సన్స్ ఆఫ్ ఏలీ, హోప్నే అండ్ ఫినెహాస్, దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడల్టరీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆర్క్. నిబంధన మందస్సుము దగ్గర పరిచర్య చేయవలసిన వాళ్ళు నిబంధన మందస్సం దగ్గర పరిచర్య చేయటానికి వచ్చిన స్త్రీలతో మందసం దగ్గరే వ్యభిచారం చేస్తున్నారు. దేవుడు దీన్ని సహించలేకపోయాడు. అండ్ గాడ్ స్టాప్డ్ స్పీకింగ్ టు దెమ్, కమ్యూనికేటింగ్ విత్ దెమ్. ఎప్పుడు? లాంగ్ బ్యాక్ గాడ్ స్టాప్డ్ స్పీకింగ్ టు దెమ్. దేర్ వాజ్ అ vacuum, so to speak. No communication between God and his people. The ark was there. Every day the rituals are being carried out. ప్రతి దినము ధూపం వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ దేవుని దగ్గర నుంచి మాట మాత్రం రావట్లా. మూసేశాడు దేవుడు అసలు. దిస్ వాజ్ ద సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్లో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే అలవాటు ఉన్న ఇశ్రాయేలీల్లో హన్నా ఒకటి. A very strong lady, a lady who did not give up in spite of her. తన తోడి కోడలు తను గేలి చేస్తున్నా, హేళన చేస్తున్నా, she didn't give up. గివింగ్ అప్ అంటే మనకి ఈ రోజుల్లో ఇట్ మీన్స్ సో మెనీ థింగ్స్. ఫైటర్స్ అని, వారియర్స్ అని మాట్లాడతాం. బట్ there are some people who do not give up in the presence of God. దేవుని సన్నిధానములో పట్టు విడవకుండా ప్రార్థన చేసి జవాబు పొందుకొచ్చుకునే వాళ్ళలో హన్నా షీ ర్యాంక్స్ వెరీ ఫస్ట్. తన పర్సెప్షన్ లెవెల్స్ ఎంత డీప్గా వచ్చినాయి అంటే, when she paid a visit to Shiloh, her annual visit,
She went to the temple and started pouring out her heart. హృదయం కుమ్మరిస్తుంటే the priest there, he thought she was drunk. ఈవిడ మత్తు కొనిపోయింది, బాగా తాగేసినట్టుంది మద్యము, ఏదేదో మాట్లాడుతుంది, ఉద్వేగభరితంగా ఉంది, ఏమైంది అని చెప్పి ఆవిడ్ని వాకపు చేస్తాడు. నువ్వేంది, ఎట్లున్నావు, నువ్వు బాగానే ఉన్నావు అంటే షీ సేస్, అయ్యా నా పరిస్థితి ఇది యాజకుడా, దేవుడు నా కడుపును తెరవలేదు, ఆయన నాకు బిడ్డనిస్తే తిరిగి దేవునికి ఇద్దామని నేను కమిట్మెంట్ చేసుకుంటున్నాను అంటే, అయితే అట్లాగనే వెళ్ళు అని ఆయన దీవిస్తాడు. హీ బ్లెసెస్. We really do not know if Eli was in a situation that he can bless. But she is a woman who can perceive the deeper sense of blessing. నాట నుండి వెళ్ళి దుఃఖముకురాలై ఉండటం మానేను అని బైబిల్లో మనం చూస్తాం. She held on to that blessing and she held it very close to her heart until she bore a child. She did not weep about her situation. నాట నుండి తను దుఃఖముకురాలై ఉండుట మానెను. వీటన్నిటి పరిస్థితుల్లో దేవుడు ఇంత దుర్భర పరిస్థితుల్లో సమూయేలును సిద్ధపరుస్తున్నాడు. The Lord is raising up a prophet, a judge named Samuel through his devotee Hannah. హన్నా ద్వారా సమూయేలును దేవుడు పైకి లేపుతున్నాడు, పైకి లేపాడు. హన్నా సమూయేలును దేవునికి సమర్పణ చేసింది. మొక్కుకుంటారు, మనము మొక్కుబడి మనం చేసుకుంటాం కానీ మర్చిపోతాం. అందుకనే కన్వీనియంట్ మొక్కులు చేసుకుంటాం. నేను బాగైతే మా బిడ్డని ఇస్తా, నేను బాగైతే మా కూతుర్ని ఇస్తా సేవకి. I remember discouraging at least 2 to 3 families when they said, we want to dedicate our children. I told them, no, first God needs you. మీరు డెడికేట్ చేసుకోండి, ఆ తర్వాత మీ పిల్లల్ని ఆ టైం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడని. హన్నా అయితే తను డెడికేట్ చేసుకొని, తను సమర్పించుకొని, దేవాలయంలో పరిచర్య చేసే అవకాశము తనకు లేనందున తన కుమారుణ్ణి దేవునికిచ్చి దేవుని పక్షంగా పెంచుట ప్రారంభించింది. For the first time in her life, probably she took off going to the temple. అర్థమవుతుంది కదా, దేవాలయంకి వెళ్ళటానికి ఒక మంచి కారణంతో వెళ్ళలేదు. ఎందుకు? పిల్లవాడికి పాలు ఇచ్చటం మాన్పించి ఒకేసారి తీసుకెళ్ళి అప్పగిద్దామనే ఉద్దేశంతో she didn't pay visit probably. కన్వీనియన్స్ కాదు ఆవిడకు, దేవునితో straight. She gets straight with God and she does what she can do. A very spiritual and pious woman. She gave birth to Samuel, and after Samuel weaned, పెరిగి పెద్దవాడయి బాలుడుగా అయిపోయిన తర్వాత ఆల్ఫాబెట్స్ ఎన్ని నేర్చుకొని వాక్యము చదివే జ్ఞానము వచ్చిన తరువాత she went and left him at the temple Shiloh. సమూయేలు ఇశ్రాయేలు చరిత్రను మార్చిన ప్రవక్త మరియు చివరి న్యాయాధిపతి. The judges who were ruling these tribes were not able to control the whole kingdom of Israel. దేవుడేమో ఆపద వచ్చినప్పుడు లేపుతున్నాడు. ఆల్రెడీ ఏలీ యాజకత్వము క్షీణించటం వలన, భక్తి తరిగిపోవటం వలన ఇశ్రాయేల్లో చెడు పెరిగిపోయి ఫిలిస్తీన్లేమో రాజుతో వస్తున్నారు, వీళ్ళకేమో రాజు లేడు. Israelites did not have a king yet. Philistines are coming on chariots. వాళ్ళను చూసి వీళ్ళు మాకు కూడా రాజు కావాలి అని ప్రార్థన చేస్తారు. Samuel is the one who anoints with a sad heart the first king over Israelites. So he's a bridge between wandering Israelites
tribal settlement and establishment of the monarchy. రాజ్యము రాజరికము ఏర్పడటానికి సమూయేలు ఒక బ్రిడ్జ్ అన్నమాట. బట్ ఈ మధ్యలో did the people of Israel undergo any change? How they worshipped God? అంటే not really. Moses has set a very clear religious statutes, so to speak. వాటినే భద్రంగా ఫాలో అవుతూ దేవునికి విధేయత, శ్రమ వచ్చినప్పుడు విధేయత చూపిస్తున్నారు, శ్రమ రానప్పుడు విచ్చలవిడిగా ఉంటున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. By the time Samuel was born, Israel forgot about God. దేవుణ్ణి మర్చిపోయారు. God did not visit them for several years. దేవుడు వారిని దర్శించటం మానేశాడు. Now we will move on to chapter 3 verse 1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. Who is that Jewish historian? He puts it this way: by the time Samuel heard the voice of the Lord, he was approximately 12 years old. ఎందుకంటే Jewish males start to act independently from the age of 12. ఆ 12వ ఏట వచ్చే టైంకి సమూయేలు బాలుడి నుంచి 5-6 ఏళ్ళు పరిచర్య బహుశా చేస్తూ ఉండుంటాడు. ఉండి 12 ఏళ్లకు దేవుని సన్నిధానంలో ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ ఈవినింగ్ హీఈస్ ద వన్ హూ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆయిల్ ఇన్ ద ల్యాంప్స్. ముట్టించి అక్కడ రెడ్ లైట్ మీరు చూస్తున్నారు కదా, that red light will not be put off any day. In any church we see that. It's a symbolic of how the Jews used to worship God. అది అయిపోయిన తర్వాత they take turns to donate that candle which will last for a week. రాత్రులు చీకటిగున్నా కానీ that red light will be there, and it's something what we see in the text that we are reading today. Samuel, when he grew 12 years of age, he's with his routines and he's doing everything, and he was sleeping in the presence of the Lord. మంచం మీద పడుకున్నాడో నేల మీద పడుకున్నాడో మనకు తెలియదు, కానీ దేవుని సన్నిధానంలో పడుకొని ఉన్నాడు. Everything that has to do with Samuel started with Hannah. హన్నాకున్న ఒక విశిష్టమైన లక్షణం, she overlooked the immediate problem of Eli and his sons. ఏలీ మరియు అతని కుమారులు చేస్తున్న వ్యభిచారం కానివ్వండి, చెడు కానివ్వండి, దీన్ని ఓవర్లుక్ చేసి she did not pay attention no matter what. ఏలీ యొక్క కుమారులు ఎంత ప్రాబ్లమాటిక్ పీపుల్ అయినా కానీ షీ ట్రస్టెడ్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ యాహ్వే. తనకు సమకూర్చు యెహోవా యందు పరిపూర్ణమైన నమ్మకముంచి, హోప్నీ ఫినెహాసు ఏలీ పిల్లలు ఎట్లా ఉన్నా నాకు పర్వాలేదు, ఏలీ మంద దృష్టి కలిగి ఉన్నవాడైనా పర్వాలేదు, నేను మాత్రం నా బిడ్డని వీళ్ళ మధ్య, ఈ పాపిష్టి వాళ్ళ మధ్య, బికాస్ ఐ హ్యావ్ డెడికేటెడ్ మై సన్ టు ద లార్డ్. నా కుమారుణ్ణి దేవునికి ఇస్తానని చెప్పాను, పరిస్థితులు బాగుంటే ఇస్తానని నేను మొక్కుకోలేదు కదా, అంత సవ్యంగా ఉంటే ఇస్తానని మొక్కుకోలేదు కదా. ఐ హ్యావ్ కమిటెడ్, సో నేను నా మొక్కుబడి నేను తీర్చుకుంటాను. ప్రావెర్బ్స్లో మనం చూస్తాం, మొక్కుకునేటప్పుడు మీ మాటలు జాగ్రత్తగా ఉండనివ్వండి. యు ఆర్ మేకింగ్ ఏ డీల్ విత్ ద గాడ్ ఆఫ్ మోస్ట్ హై. తెలుసో తెలియకో మీరు మొక్కుకున్నప్పుడు ఇట్స్ బెటర్ యు డూ ఇట్. సమూయేలు తల్లి హన్నా వెళ్ళి ఆ దేవాలయంలో ఆ ఇబ్బందికరమైన వాతావరణంలో పిల్లవాడిని వదిలిపెట్టింది. చిన్నతనం నుండే మంచి పాఠాలన్నీ నేర్పించింది.
సమూయేలుకి దేవుని దగ్గర ఎలా భక్తిగా ఉండాలి, హౌ టు ప్రే, హౌ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. షీ టాట్ ఎవ్రీథింగ్ వాట్ షీ క్యాన్ అండ్ షీ లెఫ్ట్ హిమ్ దేర్ అండ్ షీ వెంట్ బ్యాక్. 3వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తాం. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రేర్ ఇన్ దోస్ డేస్. దట్ ఈస్ వాట్ ద స్క్రిప్చర్ సేస్. అండ్ ఇఫ్ యూ ట్రాన్స్లేట్ in the Hebrew text goes this way. It is, the word of God is like a precious jewel that cannot be found. గుర్తించలేనటువంటి అరుదైన ముత్యముగా దేవుని వాక్యం ఆ రోజు ఉంది. ఎందుకంటే అది దొరకట్లేదు. The Lord is not visiting them. It was so rare, so rare. దేవుని వాక్యము దర్శించట్లేదంట. ఎందుకు? వై ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ రేర్? వీ నీడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. ఎందుకు దేవుని వాక్యము తరచుగా తటస్థించుటలేదు? వై గాడ్ ఈజ్ నాట్ విజిటింగ్? వై? ఈ మధ్యకాలంలో జ్ఞానం ఎక్కువైన వాళ్ళు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, when Adam sinned, దేవుడు వచ్చి నువ్వు తప్పెందుకు చేసావంటే, Adam blamed Eve. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు పాపం చేసిందని. ఆదాము కొంచెం తెలివి తక్కువడేమో ఈ రకంగా మాట్లాడాడు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మన దగ్గరికి వస్తే మనమేమంటాం? దేవుడు ఇవ్వాలనుకుంటే ఆపలేడా? Can't God stop that sin? What I meant to say is, what we are doing now is, we pass the problem back to God. Why the word of God is rare? Simple solution: God didn't want to talk. దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? ఆయన బిడ్డలతో మాట్లాడకుండా ఉంటాడా? నీవు ప్రార్థన చేస్తే ఇదిగో నేనున్నానని దేవుడు చెప్తాడట. అది దేవుని గుణం. గాడ్స్ క్యారెక్టర్ అండ్ అట్రిబ్యూట్స్ని మనం ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి. నీకు సమీపముగా ఉంటాను నేను. సో వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రేర్ ఇన్ దోస్ డేస్? Hebrew scholarship puts it this way: it is definitely not because God didn't want to speak. For sure it is, there is no one who can receive the word of God. దేవుని వాక్యాన్ని గుర్తించి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మందసం దగ్గర పడుకునే ఏలీకి మసకలు వచ్చేసినాయట. మనం వాక్యం మనం చూస్తాం. 3వ వచనం. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండెను. Hebrew poetry interplays between the rarity of the word of God and the dim vision to see the word of God. దేవుని వాక్యం ఎందుకు దొరకట్లేదంటే, చూచే కన్నులు మందగించినాయి, నాయకుడి కన్నులు మందగించినాయి, సమాజం కన్నులు కూడా మందగించిపోయినాయి. No one is ready to receive the word of God. ఫిజిక్స్లో మనం ఒక కాన్సెప్ట్ విల్ రీడ్, ఇనర్షియా అని. ఇనర్షియా అంటే తెలుగులో ఏమంటారంటే జడత్వం అంటారు. వాట్ డు వి మీన్ బై ఇనర్షియా అంటే, ఎనీథింగ్ కెనాట్ మూవ్ continues to be in the state of rest or in the uniform motion unless it is acted upon by external force. That is the definition అనుకోండి. అంటే దానంతట అది కదలలేదన్నమాట. It got used to stay still. ఆత్మీయంగా ఇశ్రాయేలు సమాజం ముందుకు వెళ్ళలేని స్థితిలో అలా సతికిలబడిపోయి స్తబ్దతగా అయిపోయింది. It became stagnant spiritually, so to speak.
They were not able to move. Did God withhold revelations? No. God does not withhold anything from his children. That's what the Bible says. దేవుడు అనుదినము మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎవ్రీ మార్నింగ్ హిస్ మెర్సీస్ ఆర్ విజిటింగ్ us. Unfortunately, that's not happening. ఈ సమాజంలో, here at Shiloh, that's not happening. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని గుర్తించగలిగిన వాళ్ళు ఆ స్థితిలో లేరు. ఆ స్థితిలో ఎవ్వరు లేరు. 2వ అధ్యాయము 22వ వచనము నేను మీకు చదువుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాట చెవిన పడగా వారిని పిలిచి ఏలీ ఇట్లా నేను అప్పుడు గద్దిస్తున్నాడు. బికాస్ ది అడల్టరీ కేమ్ టూ క్లోజ్ టు ద హోలీ ప్లేస్. అప్పుడు పిలిచి, నాయనా మీరు చేస్తున్న పని మంచిది కాదు అని వాళ్ళని ఏదో హెచ్చరిస్తున్నాడు. 30వ వచనం మనం చూస్తాం. 27వ వచనములో పేరు చెప్పబడినటువంటి, ప్రవక్తగా గుర్తింపు పొందనటువంటి ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి, పెద్దయినా నువ్వు యు ఆర్ ఎ ప్రీస్ట్, కానీ నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు చేసిన పాపం మూలంగా దేవుడు నీ మీదకు శాపం తీసుకుని రాబోతున్నాడు. ఎందుకంటే ఇట్ హ్యాస్ కమ్ టు ద పీక్. నీ పిల్లలు వచ్చి మందసం దగ్గరే పాడు పనులు చేస్తున్నారు. దేవుడు దానిని బట్టి నిన్ను విడిచిపెట్టాడు. నీ పిల్లలు ఈ విధంగా మరణిస్తారు. యువర్ జనరేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. బోత్ ఆఫ్ యువర్ సన్స్ ఆర్ గోయింగ్ టు డై ఆన్ ద సేమ్ డే అని చెప్పి ఒక పేరు రాయబడినటువంటి ఒక దైవజనుడు వచ్చి ఏలీకి ప్రవచనం చెప్పి వెళ్ళుట మనం చూస్తుంటాం. దిస్ మ్యాన్ ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇక నా పని అయిపోయింది అనే స్థితికి వచ్చేసాడు. రేరిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Rarity of the word of God was because our eyelids grew dim. దేవుని వాక్యాన్ని గుర్తించలేని పరిస్థితికి మనం వచ్చాం. వస్తామా? అది సాధ్యమా? దేవుడు నాకు చెప్తే నేను వినకుండా ఉంటానా అని మనం మాట్లాడవచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే, మీకు పిల్లన గ్రోవిని ఊదాం మేము. We blew the trumpet but you did not dance. మీరు నాట్యం ఆడరైతరే. మీకు పిల్లన గ్రోవిని ఊదితే మీరు నాట్యం ఆడరైతరే. Those occasions where our ears are completely shut off to the word of God. So the word of God is not available. దేవుడు గొప్ప దేవుడు, ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే, God does not leave us like that. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. God will find a way to revive us again. దేవుడు మరొక రకంగా మనల్ని తట్టి లేపుతాడు. We might have a spiritual inertia, but God has found another way to rekindle our faith, and God want to call us to his presence. దేవుడు ఆ పనిని సమూయేలు ద్వారా చేశాడు. ఇప్పుడు spiritual inertia has been overcome by Samuel because God took initiative. దేవుడు తను పూనుకొని సమూయేలుని తట్టి లేపటానికి దేవుడు ఆశపడ్డాడు. ఒకరోజు వచ్చింది, ప్రతిరోజులాగానే Samuel was sleeping in front of the ark and the Lord called him. వచ్చి ప్రభు పిలుస్తున్నాడు. సమూయేలు, యెహోవా సమూయేలును పిలిచిన. దీపము ఆరిపోవక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలుని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి వెళ్ళి ఏలీ దగ్గరకు పోయి, he says, here I am, and he went to
Eli and he asks, చిత్తమండి నేనున్నాను, ఏంటి నన్ను పిలిచావు అని అడిగితే, we really need to know how these verses communicate how God was helping the land Israel to revive its connection back to God. The spiritual inertia that was there over years. సమూయేలుని పిలవగానే వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఐ రియలీ వాంట్ యూ టు లుక్ ఎట్ చాప్టర్ 3 verse 5. ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. ద హీబ్రూ ట్రాన్స్లేషన్ గోస్ లైక్ దిస్. ఏలీ దగ్గరకు పోయి కాకుండా ఏలీ దగ్గరకు ఎట్లా పోయాడంట? ప్రాబబ్లీ సమ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ దే పిక్డ్ ఇట్, ఏలీ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయాడట. Samuel ran to Eli in the midnight when God called. He ran to him. He ran to Eli. In 3:5 we see, ఏలీ యొక్క చూపులు మందగించినా కానీ సమూయేలు మాత్రం పరిగెత్తుకుంటూ పోయాడట. ప్రభువు స్వరము వినటం ఒక ఎత్తు, విన్న తర్వాత పరిగెత్తుకొని పోవటం ఒక ఎత్తు. పరిగెత్తే వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుకునేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. దోస్ హూ రన్ ఆఫ్టర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దే ఆర్ రెడీ టు రిసీవ్ దేర్ బ్లెస్సింగ్స్. మాట్లాడాడు, రేపు పొద్దున్నే లేచి చూసుకుందాం అని అనుకోలే శామ్యూయల్. పిలిచాడు. ముసలాయన కళ్ళు కనపండి, ఆయన ఏ మంచినీళ్ళు కావాలని పిలిచాడో నాకు తెలియదు. లెట్ మీ నాట్ బాదర్ హిమ్ ఆర్ మై సెల్ఫ్, లెట్ మీ స్లీప్. He didn't pull his covers and slept like that. He ran. పరిగెత్తే వారికి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం బహు గొప్పది. I do not know why the Telugu translation dropped that. సమూయేలు అంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళు దేవుని దగ్గరికి, the blessing is too close. మాట్లాడే దేవుడు వీరికి సమీపంగా లేడు కానీ నౌ గాడ్ ఈజ్ సో క్లోజ్. ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనము మీరు చూడాలా. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనము నేను మీకు చదువుతున్నాను. దిస్ ఈస్ ద టైమ్ వెన్ అబ్రహాం రిసీవ్డ్ హిస్ బ్లెస్సింగ్. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకి ఆయన ఏం చేశాడంటే, అబ్రహాం వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. Abraham ran to meet God. Why this is of a particular importance? ఆ పరిగెత్తి అనే మాటను చదివి అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే, ఎక్కడెక్కడైతే దేవుని కోసం పరిగెత్తారో the blessing was imminent. వెంటనే ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాం జీవితంలో మీరు చూడండి, ఎప్పుడో వాగ్దానం చేశాడు దేవుడు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అని. బట్ మమ్రే దగ్గర ద బ్లెస్సింగ్, ద ప్రెసిషన్ ఆఫ్ ద ప్రామిస్, సో టు స్పీక్, ఏమంటాడు దేవుడు, మీదటికి సంవత్సరం వస్తుంది, యు ఆర్ గోయింగ్ టు బేర్ ఎ చైల్డ్, సారా ఇస్ గోయింగ్ టు బేర్ ఎ చైల్డ్. ద పాయింట్ ఈస్, వెన్ యూ రన్ టు రిసీవ్ గాడ్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ గెటింగ్ క్లోజర్ టు యూ. Samuel ran to God. కెయాటిక్ సిచ్యుయేషన్లో ఉన్న ఇశ్రాయేలును ఆశీర్వదించడానికి సమూయేలు సిద్ధపడుతున్నాడు. Samuel ran for the first time. Running in and of itself did not help him to receive the blessing. వెళ్ళి he went to the priest and said, ప్రభువా, అయా చిత్తం నేనున్నాను, ఏంటి సంగతి అంటే, నేను పిలవలేదు నాయనా నిన్ను, వెళ్ళి పడుకో. ఇట్ రిపీటెడ్. మళ్ళీ వచ్చి సమూయేలు అని దేవుడు పిలిస్తే, చిత్తము నీవు నన్ను పిలిచితివే, నేను నిన్ను పిలవలా. మూడోసారి సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తము నీవు నన్ను పిలిచితివే,
నేను నిన్ను పిలవలేదు అని చెప్పి ఏలీ సమూయేలుకు కొన్ని విధానాలు సరిచేస్తాడు. ద పాయింట్ ఈజ్, నిత్యము దర్శనము చూడవలసిన యాజకుడికి 3 సార్లు దేవుడు మాట్లాడితే కానీ అర్థం కాల ఇది దేవుని స్వరం అని. కన్నులు ఎంత మందగించినాయి అనేది మనకు అర్థమవుతుంది. ద థర్డ్ టైం the priest was able to give the specific direction. ఈసారి నిన్ను పిలిచినప్పుడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ దాసుడు వింటున్నాడు, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము అని నీవు మాట్లాడు. నిన్ను పిలిచింది నేను కాదు, దేవుడైన యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. ఓ Samuel, the blessed man, had Samuel thought for himself, నన్ను పిలిచిన వాని దగ్గరికి రేపు పొద్దున వెళ్తానంటే, we would not have this history here. సమూయేలు పరిగెత్తాడు దేవుని స్వరం విని. ఎవరు నేర్పించుంటారంటారు సమూయేలుకి ఈ పాఠం? ఎవరు నేర్పించుంటారు? ఎందుకంటే సమూయేలు వచ్చిన దగ్గర నుండి there was no word of God. No. నేను అనుకుంటా తల్లి అయిన హన్న ఇంట్లోనే నేర్పించి పంపించింది. ఒరే బాలుడైన సమూయేలు, మిస్టర్ శామ్యుయల్, యూ షుడ్ బి వెరీ అలర్ట్ no matter in which form the word of God comes to you. Once it comes to you, you need to be on your feet. You need to run. పరిగెత్తుకుంటా వెళ్ళి దాన్ని చేయాలని చిన్నప్పుడే నేర్పించి పంపించింది ఆవిడ. అందుకనే అటువంటి అనుభవం తను టెంపుల్లో సర్వ్ చేస్తున్న పీరియడ్లో లేకపోయినా కానీ దేవుడు పిలవగానే he ran searching the voice of God. I want to ask us a question. Are we running? If we are running, what for we are running? దేని కోసం మనం పరిగెడుతున్నాం, ఎలా పరిగెడుతున్నాం? If we are running for the right things, if we are running for God, God wants to make history with you. దేవుడు రావడం చూచి అబ్రహాము పరిగెత్తగానే హిస్టరీ బిగాన్. ఇదిగో వచ్చే సంవత్సరం నీకు బిడ్డ, ఇట్స్ కమింగ్, ఇన్ ద నెక్స్ట్ ఇయర్ యూ విల్ బేర్ చైల్డ్. సమూయేలు పరిగెత్తాడు ఏలీ స్వరం అనుకొని వెళితే అక్కడ మనం చూస్తాం 11వ వచనం మనం చూస్తాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఐ యామ్ గోయింగ్ టు డూ ఎ బిగ్ థింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దాని విని వారందరి చెవులు గింగురుమనను. Abraham ran and he started history. Samuel ran and he's rewriting history. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కోసం, దేవుని మాటల కోసం పరుగెట్టే హృదయం ప్రభువు మన హృదయాల్లో నింపునుగాక. Be it through Hannah or be it when you pray, may the Lord fill our hearts so that we will run for him. We will run for him. సమూయేలు వెళ్ళి చిత్తమండి నేను ఉన్నాను అని చెప్తే అక్కడున్న యాజకుడు ఆయన లాంగ్వేజ్ మార్చేసి హియర్ ఐ యామ్ అని చెప్పొద్దు, నువ్వు హియర్ ఐ యామ్ అని చెప్పొద్దు, లార్డ్ హియర్ ఐ యామ్ అని చెప్పొద్దు, నువ్వు అది నాతో అంటే అన్నావు, ఇట్స్ ఓకే. దేవునితో మాట్లాడే విధానం అది కాదు. దట్స్ నాట్ హౌ యూ స్పీక్ టు గాడ్. యూ జస్ట్ సే ఐఎమ్ లిసనింగ్. నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయం. Here I am. When you say that, the here I am we have will be replaced by I am going to do something. Here I am, I can do anything. నేను పరిగెత్తగలను దేవుని కోసం, నేను దేవుని కోసం అది చేయగలను, ఇది చేయగలను సమూయేలు అనుకుని ఉండుండొచ్చు. When the here I am is replaced by humility, God says, I am going to do something. I am going to make history with you. I am going to make something new. And ఈ నేను చేయబోయే పని ఇశ్రాయేలీలందరి చెవుల్లో
గింగురుమనేటట్లు నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. లిజనింగ్ టు ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని స్వరమును వినటం. 3 సార్లు హియర్ ఐ యామ్స్ were cancelled, and when the Lord started speaking, when Samuel humbled himself, the answer is, I am about to do something. ఇదిగో నేను ఒక గొప్ప కార్యము నేను చేయబోతున్నా, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నా. I am about to do something. The greatness of God of Israel is, history does not repeat. History repeats అని మనం సామెతలు చెప్పుకుంటాం, కానీ దేవుని కార్యాలు ఇవి నిత్య నూతనమైనవి, కొత్త కొత్త చేస్తూ ఉంటాడు. నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడంటే దట్ డజంట్ మీన్ హీఈస్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్స్ వాట్ హీ డిడ్ విత్ మోజెస్. నో, Samuel is a different man for a different purpose. God is going to do brand new things with him because Samuel learned how to humble himself in the presence of God. దేవుని సన్నిధానములో దేవుని వాక్యము వినుచున్న మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. What have we learned today? Hannah started trusting in the providence of Yahweh. యెహోవా యొక్క సమకూర్చు శక్తిలో ప్రస్తుతమున్న పరిస్థితులను ఇగ్నోర్ చేసి దేవుని యొక్క సమకూర్చు శక్తిలో నమ్మిన స్త్రీ హన్నా ఆ నమ్మకాన్ని బిడ్డకు నేర్పించింది. So she did not care about how the church is running, how Shiloh is running, what things are not so good, what things are very good. ఇవన్నీ ఏమి పట్టలేదు. నా దేవుని సన్నిధానంలో నేనుంటా, అది చాలు నాకు. ట్రస్టింగ్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ irrespective of situations. Are we ready for that? దేవుని సమకూర్చు శక్తిలో నమ్మటానికి మనము సిద్ధంగా ఉన్నామా, లేకపోతే తీరిసి చెప్తామా? ఆ దేవుడు చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు. అది కాదు దేవునికి కావాల్సింది. The word of God says, come to me, trust me. That is not a lie. That is truth. That is for us to claim the promise. దేవుని యొద్దకు రావాలి. We need to trust in the providence of God. ఆత్మీయంగా బండి ముందుకు సాగదు ఒక్కొక్కసారి. స్పిరిచువల్ ఇనర్షియా I would label it. కదలదు బండి ముందుకి. Maybe for some reasons. This happens to everybody. Mountain top experiences and down bottom experiences, ఇట్లా వేవ్ ఇమోషన్స్ అందరికి ఉంటాయి. Remember, God will not leave even if we are depressed. God will make some people like Hannah to disturb us and bring us back to God. Some people like Samuel to stir us up and bring us close to the revelation of God. దేవుని ప్రత్యక్షతకు మనలను చేర్చటానికి దేవుడు హన్నాను సమూయేలును మన చుట్టూ ఏర్పాటు చేస్తాడు. Are we listening to them? Are we looking at them? వాళ్ళను మనం చూస్తున్నామా, లేకపోతే ఏలీ వలె మన కళ్ళు మసకపారినయా? Spiritual inertia will be overcome because God has raised a Samuel amidst us. దేవుడు హన్నాను మన కుటుంబంలో పెట్టాడు, మన సంఘంలో పెట్టాడు. దేవుడు మన విసినిటీలో ఉంచాడు. దేవుడు వాళ్ళని చూసి మనం ప్రోత్సాహపరచబడతాం. బట్ వాట్ యు అండ్ ఐ నీడ్ టు డూ ఇస్ రన్ వెన్ గాడ్ కాల్స్ యూ. దేవుడు నిన్ను పిలిచినప్పుడు పరిగెత్తు. లైక్ శామ్యుయల్ ర్యాన్, పరిగెత్తుకుంటూ పోయాడట. ఆ పరిగెత్తడంలో ఆశీర్వాదం యొక్క చేరువ మనకు కనిపిస్తుంది. ఓ ద బ్లెస్సింగ్ హ్యాస్ బికమ్ సో క్లోజ్ టు us like it was with Abraham. అబ్రహాముకు పరిగెత్తిపోయి దేవుణ్ణి ఎదుర్కొన్నందుకు his promise got a precision
ఇన్నాళ్ళు వేగగా ఎప్పుడు ఇస్తాడో దేవుడు, అంటే ఆకాశ నక్షత్రం అంటాడు, లేదంటే ఇసుక రేణువులు అంటాడు, అసలు ఒక బిడ్డ కూడా లేడు అనుకుంటున్న అబ్రహాముకు, when Abraham ran, God started dealing with him. He said, మీదటికి సంవత్సరం, by next year, your wife Sarah is going to give birth to a baby boy and you will అని దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచాడు. దేవుని కోసం మనం పరిగెడదామా? Shall we run for God or shall we be lazy? Shall we be postponing? ఇప్పుడు కాదులే, రేపు చూసుకుందాంలే, నేను కాకపోతే మరొకళ్ళు చూసుకుంటారులే. ఎప్పుడు అసలు ఇటువంటి ఈక్వేషన్స్ పెట్టద్దు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ 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 షార్ట్. Tomorrow does not belong to us. The pandemic has made it more obvious that we do not know how long we live. దేవుని కోసం మనం చేయగలిగింది ముమ్మాటికి చేయాలి, తీవ్రత కలిగి చేయాలి, సమయాలు పరిగెత్తినట్టు పరిగెత్తాలి. ప్రభువా, నీకోసం నేను చేయగలిగింది నేను చేశాను. I have done what I can. పోయిన వారము యెషయా గ్రంథంలో దర్శనమును మనం ధ్యానం చేసుకుంటూ, ఐజయా ఆల్సో సేస్, సెండ్ మీ లార్డ్, పంపించిన ఆయన నన్ను, నేనున్నాను, ఐఎమ్ అవైలబుల్ టు యూ, సెండ్ మీ. Samuel humbled himself. He stopped his running here and there. He humbled and he sat in the presence of the Lord, listening to the voice of God. That said, I am up to something. I'm going to make history. I'm going to start something new. Are we positively trusting in God's providence like Hannah did? Did our eyes grow dim like Eli? Are we running for God's purposes? Are we listening to the voice of the Lord like Samuel heard it, took time and he said, speak Lord, your servant is listening. ఈ గుణాలుంటే ప్రభువు మంటి ఘటములైన మనలను, పాపముతో నిండి ఉన్న మనలను తన కృపా మహదైశ్వర్యముతో నింపి ఆయన మహిమ కొరకు ప్రభువు వాడుకుంటాడు. Do you trust the word of God? Do you believe the word of God? Are you interested in being blessed and living for the Lord and running for the Lord? Let us all stand up and let us look to the Lord in prayer. ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ, ప్రభువా నా తండ్రి, హన్నా వలె నిన్ను సిట్యుయేషన్స్ జోలు చూడకుండా పాజిటివ్గా నేను ట్రస్ట్ చేస్తాను నాయన. దేవుని వాక్యము ఎప్పుడూ నాకు దూరము కాలేదు. ద్వితీయ ఉపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుని వాక్యము ఆకాశము నుండి నాకెవరు తెచ్చిస్తారు, సముద్రాగాధములో నుండి నాకెవరు తెచ్చిస్తారు అని నువ్వు అనుకుంటున్నావా? నో, ఇట్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్. మోషే చెప్తున్నాడు, అది మీ మధ్యనే ఉన్నది, మీ మధ్య విసిదపరచబడి ఉన్నది. The word of God is there always. It should not be rare under any circumstances. ఆత్మీయంగా మనము మూలుగుచున్నామా? నడవలేకపోతున్నామా? బద్దకిస్తున్నామా? పిల్లన గ్రోవిని ఊదితే నాట్యమాడని స్థితిలో మనం ఉన్నామా? మన కన్నులు మందగించినాయా? ఓ ప్రభు సమయల్ని లేపినట్టు నిన్ను నన్ను తట్టి లేపుచున్నాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను. ఈ పనిని గురించి తెలిసిన వారి చెవులు గింగురుమంటాయి. It's a new thing. It's a new history. Like I did in the life of Abraham, who ran for me, who ran to prepare a meal for us. I'm going to do a new thing. ప్రభు సన్నిధానములో ఆయన వాక్యమును వినుచు
Let us listen to his voice. God talks to all of us. మన అందరితో మాట్లాడే దేవుడు ఆయన. దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు. దేవునికి అందరూ ముద్దు బిడ్డలే. God speaks to everyone. God wants to restore us and build us. దేనికోసం పరిగెడుచున్నామో, దేవుని వాక్యం కోసం పరిగెడుచున్నామా లేదా అని మనము ఆలోచించుకుంటూ ప్రభు సన్నిధానంలో ఉందాం. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు తను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకుంటూ నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. దేవుని స్వరము మనందరకు వాగ్దానము చేయబడిందండి. దేవుని వాగ్దానము మనందరకు చెందునది. హన్నా ఏ విధముగా అయితే షీ క్లెయిమ్డ్ హర్ బ్లెస్సింగ్స్ అండ్ నౌ షీ ఇంపార్టెడ్ దోస్ బ్లెస్సింగ్స్ ఇన్ టు హర్ సన్. మనము మన కుటుంబాలు ప్రభు యొక్క స్వరము విని ఆయన ఆశీర్వాదము పొందులాగున, దేవుని కోసము పరిగెత్తడి వారిలాగున, నీ దాసుడు ఆలకించుచున్నాడు నాయన అని తగ్గించుకునే వారిలాగా ఉంటే, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు మేక్ న్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఎవ్రీ మార్నింగ్ ద లార్డ్ విజిట్స్ అస్ విత్ న్యూ మెర్సీస్. ప్రభువా మా తండ్రి, ఈ సాయంకాలం మందు నీ స్వరము వినుచున్న మేము, ఓ ప్రభువా నాయన, మీరు మాలో గొప్ప కార్యమును ప్రారంభించారని మేము విశ్వసిస్తున్నాం. సమూయేలును ఏ విధంగా అయితే తట్టి లేపారో అయా, మీరు లేపినప్పుడు మమ్మల్ని మేము పరిగెత్తి నీ స్వరము విని నీ చిత్తానుసారముగా జీవించుటకు సహాయం దయచేయమని, నీ వాక్యము వినుచున్న మా అందరిలో మా తండ్రి, ఈ వాక్యం యొక్క ఫలము మేము చూచుటకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.